గుర్తొచ్చేది ఫ్లోరైడ్ అండి. పర్టికులర్గా మీ పార్లమెంట్ పరిధిలో మునుగోడు లాంటి చోట ఈ ఫ్లోరైడ్ పరిస్థితి చాలా సివియర్గా ఉంది. సో ఈ సమస్యకు రేపు ఒక ఎంపీగా మీరు గెలిస్తే ఎలాంటి సొల్యూషన్ చూపించబోతున్నారు? ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య మాత్రం తీరట్లా. ఇక్కడ అడిగేది ఏంటంటే భూమిలో ఉన్న ఫ్లోరైడ్ని ఎట్లాగో నిర్మూలించలేము. కనీసం గొంతు లోపలికి వెళ్ళే నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మంచి నీళ్ళు ఇవ్వగలిగితే ఈ ఫ్లోరైడ్ సమస్యను కొంతైనా కంట్రోల్ చేయొచ్చు అని. అంటే శరీరంలో ఫ్లోరైడ్ పంపకుండా మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా, విద్యావంతుడిగా మీకు పూర్తి అవగాహన ఉంది, ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా మీరు ఫ్లోరైడ్ సమస్య అనేది గతంలో ఇంటికి ఓ నల్ల మంచినీళ్ళు సప్లై మంచినీళ్ళు ఇంటింటికి మంచినీళ్ళు వస్తాయన్న ఆలోచనతోటి మన కేసీఆర్ గారు మిషన్ భగీరథ అని చెప్పి అదని చెప్పి కాళేశ్వరం నీళ్ళు ఆల్రెడీ మా దగ్గరకు వచ్చినాయని చెప్పి మాటలు చెప్తున్నాం. మరి ఇలా మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఏ ఇంట్లో నల్లాలు లేవు. వాస్తవంగా ఏంటంటే కార్యక్రమం చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి. ఇంటికి ఓ నల్ల రాకపోతే నాకు ఓట్లు అడిగే అధికారం లేదు, ఆ ఇంటికి ఓనన్నాడు. మరి ఇంటికి మహిళ మిమ్మల్ని కలవడానికి వచ్చింది. నమస్తే నమస్తే. ఇంటికొక నల్ల అమ్మ, మన ఇంట్లో నల్ల ఉందా? చూసినావా? లేదమ్మా నల్ల. సాగర్ నల్ల రావట్లేదు, మాకు బంద్ అయింది. కేసీఆర్ నల్ల ఇవ్వకుండా ఓటు అడగనన్నాడు కదా, మరి ఏమో సార్ మరి రావట్లేదు. రావట్లేదు అంటే ఉంది కానీ రావట్లేదు. అంటే నేను ఒక్కటే చెప్తున్నా, 7 లక్షల కోట్ల రూపాయలు అమ్మా నమస్తే 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాక కూడా పథకాలు 100% కంప్లీట్ చేయాలన్న చిత్తశుద్ధి లేకుండే. అమ్మా మా కోతులు పట్టిరి, మా ఊరిని పట్టిరి, అంతే కదా. ఒకటి చేయరు, మాకేం లేకుండా మేము గెలిపిస్తాం. ఊరంతా కోతులు ఉన్నాయా? వచ్చాడు మమ్మల్ని బతకలిస్తారు, ఖర్చు చంపుతున్నాయి. మమ్మల్ని కోతుల బాధ్యత ఒకటి చేయరు. కోతుల దాని గురించి కోతుల్ని ఒక్కసారి పట్టించుడే కాకుండా కోతుల్ని పర్మనెంట్గా నిర్మూలించే ఒక వ్యవస్థ మాట్లాడాలి. అయితే నేను అనేది ఏంటంటే, మీరు ఫ్లోరైడ్ గురించి అడిగినప్పుడు ఫ్లోరైడ్ సమస్య అనేది పరిష్కారం అయ్యే సమస్యనే. ఆల్రెడీ 80% వర్క్ అయిపోయింది. చిత్తశుద్ధి లేకపోవడము, ఫండ్స్ని మిస్యూజ్ చేయడము, కమిషన్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం వల్లనే ఈరోజు ప్రజల సమస్యలు సగంలో అయిపోయినాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏమైనా ఇప్పుడు సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 పథకాలతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ మినిమం ఇటువంటి పరిస్థితులు, ఫ్లోరైడ్ లాంటి సమస్యలు ఉండి ప్రజల ఆరోగ్య సమస్యల మీద ఎఫెక్ట్ పడేటువంటి పరిస్థితులను ఇమీడియట్గా రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఇక్కడ ఒక ఇంటికి పిలుస్తున్నారు మిమ్మల్ని, ఒకసారి